రైట్. ఈ గ్రూప్ 1కి సంబంధించి చాలా రోజుల నుంచి కూడా ఒక పోరాటం జరుగుతూ ఉన్నది. గ్రూప్ 1లో రిజల్ట్స్లో ఒక కొన్ని అవకతవకలు ఉన్నాయని చెప్పి కూడా అనేక ప్రెస్ మీట్లు పెట్టారు విద్యార్థులందరూ కూడా, నిరుద్యోగులు. ఈరోజు హలో టీజీపీఎస్ చలో ఇందిరా పార్క్ అని చెప్పి కూడా ఇక్కడికి పిలుపునిచ్చారు. ఇక్కడికి పెద్ద ఎత్తున నిరుద్యోగులు అందరూ కూడా రావడం జరిగింది. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళతో పాటు ఉన్నాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఏం చెప్తారు ప్రధానంగా ఎలాంటి అన్యాయం జరిగింది అనుకోవచ్చు మన గ్రూప్ 1లో? మాకు చాలా అన్యాయం జరిగింది. యాక్చువల్లీ మేము స్టార్టింగ్ నుండి చెప్తున్నాము, మాకు హైకోర్టు ఆర్డర్ ఏమిచ్చింది, రీ ఎగ్జామ్ పెట్టమన్నది. రీ ఎగ్జామ్ పెట్టమంటే వీళ్ళు రీనోటిఫికేషన్ ఎందుకు పెట్టిండ్రు? ఎవరిని ఏ సమాజానికి ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయడానికి పెట్టిండ్రు? మేము స్టార్టింగ్ నుండి మాకు వద్దు జీవో 29 అని ఇంత ఫైట్ చేసినాం. మేము 10,000 మందితో అశోక్ నగర్ చౌరస్తాలో మాకు జీవో 29 రద్దు కావాలి అని ఇంత మొత్తుకున్నాం. మీరు రద్దు చేయలే. జీవో 55 తీసి జీవో 29 పెట్టిండ్రు. మాకు ప్రిలిమ్స్ వద్దు, మాకు జీవో 29 ద్వారా వద్దు అని ఇంత ఫైట్ చేసినా కూడా ముండి వైఖరికి పోయి మాకు హాల్ టికెట్స్ ఇచ్చి ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టి మెయిన్స్ రాయించి, మెయిన్స్ రాయిస్తే ఏం న్యాయం జరిగింది? మెయిన్స్ కూడా అన్యాయం జరిగింది. ఒక్క సెంటర్ నుండి 80 మంది ఎట్లా వస్తారు? తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది. ఈవాల్యుయేషన్ హడావుడిగా చేసిను. ఎన్ని లూపోల్స్ ఉన్నాయి ఇక్కడ, మీకు అర్థం కావట్లేదా? మేము ప్రశ్నిస్తే మానవత రాయ్ గారు చెప్పు తీసుకొని కొడతా అన్నారు. ఎవరికి కొడతారు మీరు చెప్పు తీసుకొని? మా గ్రూప్ 1 వాళ్ళకి ఇంత బాధ పెడుతున్నాను. మా గ్రూప్ 1 మనోభావాలను దెబ్బతీసిను. మానవత రాయ్ గారు వెంబడే క్షమాపణ చెప్పాలి. మా మెయిన్ డిమాండ్ ఫస్ట్ ఆయన క్షమాపణ చెప్పాలి. అయితే కొంతమందికి సేమ్ మార్క్స్ తోటి ఒక 2 సెంటర్ల నుంచి చాలా పెద్ద ఎత్తున పాస్ అయ్యారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే దీనికి ఏం కారణం అనుకోవచ్చు? ఇప్పుడు వాళ్ళు మార్క్స్ ఎట్లా వేసిండ్రు, ఎట్లా ఇవాల్యుయేషన్ చేసిండ్రు, ఏంది అంటే వాళ్ళు ముందే ప్రీ ప్లాన్ ఉన్నారు. కొంతమందికి కంపల్సరీ జాబ్స్ రావాలి అని మైండ్ వాళ్ళు ప్లాన్ ఉన్నారు, ప్రీ ప్లాన్ ఉన్నారు. అందుకే హడావుడిగా ఇవాల్యుయేషన్, హడావుడిగా స్కోర్ లిస్ట్ ఇవన్నీ పెట్టేసి అపాయింట్మెంట్లు ఇవ్వాలని వాళ్ళ ఉద్దేశము. వాళ్ళు ఎవరికి న్యాయం జరగాలో వాళ్ళకి జరిగిందండి. ఎవరికి న్యాయం చేయాలనుకున్నారో వాళ్ళకి న్యాయం చేసిండు. మేము ఎండలో కూర్చొని దన్నా చేస్తే పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు. పెయిడ్ ఆర్టిస్ట్కి ఏం అవసరము? పెయిడ్ ఆర్టిస్ట్కి ఏం అవసరం ధర్నాలు చేయడానికి? ఇంట్లో ఫ్యామిలీని వదిలేసి ఇక్కడ పెయిడ్ ఎండలో కూర్చుంటామా? ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది మీకు? ఇప్పుడు వచ్చిందండి, వెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెడుతున్నారు. అదే ప్రభుత్వ స్పందన. మాకు దొరికిన స్పందన ఏంది తెలుసా? మేము ఇంత ధర్నా చేస్తామంటే తీసుకెళ్లి జైల్లో పెట్టి మమ్మల్ని కూర్చోబెడతారు. అరే ఒక పక్క ఇప్పుడు ఇదే నిరుద్యోగులు కథం దొక్కి బస్సు యాత్రలు చేసి పెద్ద ఎత్తున ప్రచారాలు చేసి తెచ్చుకోరు కదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి పాలిటిక్స్ బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ ని గెలిపించిండ్రు. కాంగ్రెస్ మీద ప్రేమతో కాదు, బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు అయినా బాధను అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి కూడా వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నాడు. విద్యాశాఖ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం కోసమే నేను నా దగ్గర పెట్టుకున్నా, వేరే వాళ్ళకి ఇస్తే భ్రష్టు పట్టిస్తారని చెప్పి భయంగా ఉందని చెప్తా ఉన్నాడు. మరి మీరేమో ఇంకా నిరుద్యోగులు ఈ రకంగా ధర్నాలు నిరసనలు తెలియజేసే పరిస్థితి ఏం చెప్తారు? అండి రేవంత్ రెడ్డి గారు ఒక విజనరీ లీడర్ లెక్క మేము అనుకున్నాం. గ్రూప్ 1 జాబ్స్ అంటేనే స్టేట్ లీడర్ టాప్ మోస్ట్ జాబ్స్. ఇక్కడ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అంటే ఏదో ఆషామాషి కాదు. వీఆర్ ద టాప్ మోస్ట్ ఇది అనమాట. రేపటి ఫ్యూచర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ మేము. మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు? వీళ్ళ బాధలేంది ఒకసారి మా మీద కూడా దృష్టి పెట్టాలి కదా. మీరు వాదించేదే కరెక్టా? మేము ధర్నాలు చేస్తే వీళ్ళు చేయిస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు చేయిస్తున్నారు, బీజేపీ వాళ్ళు చేయిస్తున్నారు. అదంతా సెకండరీ. అది సెకండరీ. ప్రైమరీ మా ప్రాబ్లం ఏంది? మా ప్రాబ్లం జీవో 29 అది క్యాన్సిల్ చెప్పండి మీరు. నిజంగా మీ వెనక ఏ రాజకీయ పార్టీలు లేవా? ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు అనేక సార్లు ఇదే ఆరోపణ చేస్తా ఉన్నారు, వీళ్ళ వెనక కేవలం ఒక పార్టీ ఉండి నడిపిస్తా ఉన్నదని చెప్పి చెప్తా. ఇప్పుడు మేము బీజేపీ, ఇప్పుడు నేను చెప్తున్నానండి, పాలిటిక్స్ వెళ్ళినంత మాత్రం తప్పు కాదు. మాకు జాబులు లేక మేము పాలిటిక్స్ లో పోయినాం. నేను బీజేపీ కావచ్చు, ఏదైనా కావచ్చు, XYZ కావచ్చు, బట్ ఫస్ట్ నేను ఒక ఆస్పిరెంట్. నేను 10 సంవత్సరాలు ఒక ఆస్పిరెంట్. నాకు జాబ్ రాని కారణంగా నేను పాలిటిక్స్ లో వెళ్ళినా. వాళ్ళు చేస్తే మేము ఎందుకు చేస్తామండి? మా మనోభావాలను దెబ్బతినే, మా బాధ ఏందో మాకు తెలుసు. సో యూఆర్ ఫైటింగ్ ఫర్ దిస్. ఈ ధర్నా తర్వాత ఏదైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? ఎలాంటి మార్పులు ఏమైనా జరుగుతాయనే ఆశ ఉందా? వాళ్ళు జీవో 29 క్యాన్సిల్ చేసి చెయ్యకపోతే, ఏం యాక్షన్ తీసుకోకపోతే, ఇది రివాల్యుయేషన్ చేయకపోతే, జీవో 29 క్యాన్సిల్ కాకపోతే పెద్ద ఎత్తున మళ్ళీ ధర్నా చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అన్న ఒక పక్క ఇదే అంశం మీద పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతున్నాయి, నిరసనలు జరుగుతున్నాయి, అనేక రకాల ప్రెస్ మీట్లు ప్రభుత్వానికి చేరవేసే దిశగా ముందరికి వెళ్తున్నప్పటికీ ఇంకా ఇలాంటి దాని మీద ప్రశ్నిస్తే చెప్పుతో కొడతామని చెప్పి మానవతరాయ్ చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు దీన్ని?
మానవతరాయి 2 చెప్పులు ఉంటే ఇక్కడ 40 లక్షల మంది ఉన్నారు, 80 లక్షల చెప్పులు ఉన్నాయి అని మీరు చెప్పండి. మళ్ళీ మానవతరాయికి ఆయన దగ్గర 2 చెప్పులు ఉన్నాయేమో, మా దగ్గర 80 లక్షల చెప్పులు ఉన్నాయి. మానవతరాయికి నిరుద్యోగులను ఈ విధంగా అనడం అనేది తప్పు. అది మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆయనకి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి. అసలు ఎందుకు మానవతారాయి ఇందులోకి వచ్చి సమాధానం చెప్పాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీరు అడిగేది టీజీపీఎస్సీని కదా, మరి మానవతారాయి రావడాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే మానవతరాయికి రాజకీయం కావాలి. ఆయన ఇప్పుడు ఆ పార్టీ నుంచి పోయి ఇంకొక పార్టీలో జాయిన్ అయ్యిండు. ఇప్పుడు ఆ ప్రభుత్వం పార్టీలో ఉంది. ఏదో ఒక పదవి కావాలంటే నిరుద్యోగుల మీద ఒక బండలు వేయాలి, నిరుద్యోగులను ఆ విధంగా ఈ విధంగా తిడితే పోస్ట్ వస్తుందని అనుకుంటున్నాడు. కానీ నిరుద్యోగులు కన్నెర్ర చేస్తే ఆ పార్టీ పోతుంది, మానవతరాయి అయిపోతాడు అందులో. అంటే ఆయనకు విషయం ఏంటంటే అర్థం కావట్లేదు. నిరుద్యోగులను ఎట్లా పడితే అట్నే తిడితే నీతో పాటు చదువుకున్న వాళ్ళు, నీతో పాటు ఉద్యమం చేసిన వాళ్ళు, రేపు ఈ స్టేట్కు కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ కావాల్సిన వాళ్ళు, వాళ్ళని ఎట్లా పడితే అట్నే చెప్పుతోని కొడతానంటే అందుకనే అంటున్నాం మేము మానవతరాయి. మేము మళ్ళా చెప్తున్నాం, నీ దగ్గర 2 చెప్పులు ఉంటే మా దగ్గర 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాం, తొక్కుకుంటూ పోతాం. 80 లక్షల మంది చెప్పులు ఉన్నాయి మా దగ్గర. అందుకనే ఇంకోసారి నిరుద్యోగుల మీద మాట్లాడడం బంద్ చేయని చెప్తున్నాం. అసలు ఏట జరిగిందంటావన్న ఫాల్ట్? ఇప్పుడు ఒక 2 సెంటర్ల నుంచి మొత్తం ఓవరాల్గా ఎన్ని సెంటర్లు ఉన్నాయో అన్ని సెంటర్ల నుంచి పాస్ అయినటువంటి స్టూడెంట్స్ కన్నా ఈ 2 సెంటర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా సేమ్ అదే లెవెల్లో ఉన్నారు. ఎట్లా అంటే కావాలనే ముందు నుంచే ప్రీ ప్లాన్డ్గా జరిగింది అనుకోవచ్చా, లేకుంటే వాల్యుయేషన్లో ఏమన్నా తప్పు జరిగింది అనుకోవచ్చా? ఎట్లా చూస్తారు మీరు? అంటే మేము ఏమనుకుంటున్నాం అంటే 2 హాల్ టికెట్లు పెట్టారు. యాక్చువల్గా యూపీఎస్సీలో కానీ ఇండియాలో ఉన్న ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ ఫిలిమ్స్కి ఏ హాల్ టికెట్ ఇస్తుందో మెయిన్స్ కూడా అదే హాల్ టికెట్ ఇవ్వాలి. సో ఆ మెయిన్స్ హాల్ టికెట్ ఇచ్చే కాడనే అవకతవకలు జరిగినాయి. అందువల్ల ఆ 2 సెంటర్లకు మెయిన్స్ హాల్ టికెట్లు, కొత్త హాల్ టికెట్లు ఇష్యూ చేశారు. అందుకని ఆ 2 సెంటర్లకు కలిసి 80 మంది వచ్చారు. అది ఇప్పుడు ఫిలిమ్స్లో మెయిన్స్ హాల్ టికెట్లు యూపీఎస్సీ చేయలేదు, ఇండియాలో ఉన్న ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేయలేదు కదా, మరి ఎందుకు చేసారు? అందుకనే ఆ 2 సెంటర్లకు వెళ్ళి 80 మంది వచ్చారు. ప్రధానంగా ఇప్పుడు తెలుగు భాషకు నష్టం జరుగుతూ ఉన్నది, అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నారు. ఏ రకంగా జరిగింది? తెలుగు ఈ 21,000 మంది ఎగ్జామ్లు రాశారు. అందులో 12,000 మంది ఇంగ్లీష్లో రాశారు, 9 మంది అని అంటున్నారు, 10 మంది అని అంటున్నారు. టీజీపీఎస్కే క్లారిటీ లేదు. ఉర్దూలో రాశారు. మిగతా 8,500 9,000 మంది తెలుగులో రాశారు. తెలుగులో రాస్తే 563 మందిలో కనీసం 10 మంది కూడా తెలుగు మీడియంలో క్వాలిఫై అయిన వాళ్ళు లేరు. కాబట్టి మేము అన్యాయం జరిగింది అనుకుంటా ఉన్నాం. 12,000 మంది రాట్లో 563కి 563 ఉండొచ్చు. అదే 9,000 మంది రాసిన తెలుగు మీడియంలో 10 మంది కూడా లేకపోవడం చూస్తే ఖచ్చితంగా తెలుగు మీడియంలోకి అన్యాయం జరిగినట్టే కదా. అంటే నువ్వు ఒక బ్లూ ప్రింట్ ఫాలో కాలేదు. ఇంగ్లీష్ మీడియంలతోటి నువ్వు చాట్ జీపీటీ అవన్నీ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి పేపర్ దిద్దించడం ఏమో తెలియదు. లేదు అని అంటే తెలుగు మీడియం వాళ్ళు అసలు ఈ పరీక్షలకు, ఈ ఎగ్జామ్స్, ఈ సర్వీస్ చేయడానికి అర్హులు కారు అన్న ఉద్దేశంతో దిద్దినమేమో అని అనిపిస్తుంది. అందువలన ఎవరు సెలెక్ట్ కాలే కదా. 9,000 మందిలో కనీసము 9,000 మందిలో 10% అయినా కూడా 90 మందిని సెలెక్ట్ కావాలి కదా. మరి 90 మంది సెలెక్ట్ కాలేగా. పట్టుమని 10 మంది తెలుగు మీడియం వాళ్ళు చదవలేదా? వాళ్ళు డిగ్రీలు పీజీలు చేయలేదా? వాళ్ళు ఫిలిమ్స్ పాస్ కాలేదా? వాళ్ళందరూ ఫిలిమ్స్ పాస్ అయ్యి ఇలాంటి ఎగ్జామ్లు, అందులో సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రాసిన వాళ్ళు ఉన్నారు తెలుగు మీడియంలో రాసి. కానీ ఈ టీజీపీఎస్సీ మొత్తం తెలుగు మీడియంలో అన్యాయం చేసింది, వివక్ష చూపెట్టింది. అందువల్ల మేము ఏమంటున్నాం అంటే తెలుగు మీడియం వాళ్ళకు అది రికార్డు కదా, ఎవరు రాలేదు, అది అవకతవకలు జరిగినాయి. వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళని పక్క పెట్టిరు మమ్మల్ని. ఇప్పుడు ఈ ప్రభుత్వం రావడానికి, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రావడానికి ముఖ్య కారణం బ్యాక్ బోన్ లాగా ఉండి నడిపింది నిరుద్యోగులు. పెద్ద ఎత్తున బస్సు యాత్రలు కావచ్చు, ఇటు ప్రచారాలు కావచ్చు, అవ్వతాతల కాడికి పోయి కాళ్ళు మొక్కి మరీ ఓట్లు వేయించుకొని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, మా జీవితాలు మారుతాయి అనుకున్నారు. మళ్ళీ మీరు ఇట్లా రోడ్డు ఎక్కి మళ్ళీ నిరసనలో ధర్నాలో చేసే పరిస్థితి వస్తుందని మీరు ఊహించరా ముందే? మేమైతే ఊహించలేదు నిజంగా. ఎందుకంటే ప్రతి ప్రభుత్వానికి నిరుద్యోగులే బ్యాక్ బోను. ఈ తెలంగాణ కాన్సెప్ట్ అనేది నీళ్లు నిధులు నియామకాలు. సో నియామకాలు అనేవి చాలా చాలా ప్రైమ్ రోల్ ప్లే చేస్తాయి. ఆ ప్రభుత్వంలో కొన్ని గ్రూప్ 1 ఆ విషయాలలో పేపర్ లీకేలు జరిగినాయి. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పాదయాత్రల ద్వారా, బస్సు యాత్రల ద్వారా ఇంటికాడికి పోయి చెప్పి మా ఇంట్లో వాళ్ళందరిని ఒప్పించి చెప్పి మరి మేము ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాము. అది అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన గత ముఖ్యమంత్రి కూడా తెలుసు, ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా తెలుసు. ఎందుకంటే మేము టీజీపీఎస్సీ ముట్టడి చేసినప్పుడు కానీ, మాకు పేపర్ లీక్ అయినప్పుడు కానీ ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మాకు ప్రెస్ మీట్లలో అడ్రస్ కూడా చేసిండు. అయితే ఇప్పుడు వచ్చినాక కూడా మేము ఈ మేనిఫెస్టో చూసి
ఆ ప్రభుత్వం ఇయ్యలేదు. ఈ ప్రభుత్వం ఇస్తుందేమన్నా ఈ మేనిఫెస్టో చూసి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, ఇప్పుడున్న గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు సవ్యంగా జరుగుతాయి అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత నీకు ఇమీడియట్గా ఇచ్చిన నోటిఫికేషనే G.O. 29 తోటి SC/ST/BCలకు రిజర్వేషన్ ఫాలో కాలే. తర్వాత తెలంగాణ బిలాంగ్స్ టు అని తెలంగాణ అనే కాలం తీసేసింది. తర్వాత తీరా చూస్తే ఏదైతే కోరి తెచ్చుకున్నామో అదే ప్రభుత్వం మా తెలుగు మీడియం అభ్యర్థులకు పోస్టులు ఇవ్వలేదు, మీరు ఎలిజిబిలిటీ కాలేదని చెప్పేసి మమ్మల్ని ఈరోజు పక్కన పెట్టేసింది. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా నిరుద్యోగుల పక్షపాతం కాదు. వీళ్ళు 2 సంవత్సరాలు దాటింది, 2 లక్షల ఉద్యోగాలు ఊసేలేదు. కాబట్టి ఈ నిరుద్యోగుల ప్రభుత్వం అనేది కానే కాదు. ఈ ప్రభుత్వం నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ నిరుద్యోగుల నుంచి ఈ ప్రభుత్వానికి త్వరలో ఖచ్చితంగా గుణపడడం జరుగుతుంది, మీరు చూస్తారు అని చెప్తాము.